కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టానికి సంబంధించి ప్రభుత్వం చేసిన ఖర్చుని రికవర్ చేయడానికి తక్షణ సహాయం కింద 1036 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ కింద నుంచి వాడుకునేటటువంటి దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 75% ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ 1036 కోట్లు అయితే 25% రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉన్న 345 కోట్లు వారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఆదేశానుసారం అవి కూడా ఇప్పటికే ఆ నిధులు వాడటం జరిగింది. అవసరాన్ని బట్టి ఇంకా వాడటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రికవరీకి సంబంధించినటువంటి అంశం అయితే, ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసినటువంటి బృందం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆధ్వర్యంలో బృందం వచ్చింది. ఇక్కడ వారు అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించి వారు నివేదిక ఏదైతే వారు దాఖలుపరిచారో దాన్ని ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అది అవ్వగానే ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఆ యొక్క నిధుల్ని అదనంగా ఈ 1036 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ నుంచి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు అమరావతికి కూడా 15,000 కోట్లు మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మేము నిధులు విడుదల చేస్తామని చెప్పిన దానికి సంబంధించి మొదటి దశ నిధుల్ని డిసెంబర్ నుంచి వేగవంతంగా అమరావతి నిర్మాణానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కార్యాచరణ తీసుకున్నారో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని, దానికి సంబంధించి 3,500 నుంచి 3,750 కోట్ల వరకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వము సుముఖత వ్యక్తపరచడం జరిగింది. ఈ 15,000 కోట్లు కూడా 90% దీనికి సంబంధించినటువంటి భారం కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. అలాగే దాని మీద వడ్డీ 4% వడ్డీ నామమాత్రం దీర్ఘకాలికంగా వచ్చేటటువంటి దాని మీద కూడా 90% కేంద్ర ప్రభుత్వం భరాయించేటటువంటి పరిస్థితి. ఈ 15,000 కోట్లే కాకుండా ఈ మాస్టర్ ప్లాన్లో ఏదైతే డిపిఆర్ తయారు చేస్తారో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆయా శాఖల నుంచి నిధులు సమకూర్చడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ శాఖలకైతే నిధులు కావాలని డిపిఆర్లో పెట్టారో కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా మ్యాచింగ్ గ్రాంట్గా పెట్టము, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా చూసుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అమరావతి పూర్తి చేయడానికి కావాల్సిన కార్యాచరణ మొత్తం కూడా పూర్తి అయిపోయింది. దాదాపు డిసెంబర్లో జనవరిలో వేగంగా పనులు ముందుకు వెళ్ళటం, డిపిఆర్ ప్రకారం అమరావతి పూర్తి చేయటం, దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కృషి పట్టుదల ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలంటే వేగంగా ఏ విధంగా పనులు చేయాలనే దానిలో ఆయన దార్శనికతతో ముందడుగులు వేస్తూ ఉన్నారు. వారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలవరానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం R&Rకి సంబంధించి అలాగే నిధులు, అలాగే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగితే వారికి సంబంధిత ప్రశ్నలు దేనికి ఎంత అవసరమో ఏ సమయంలో అవసరమైన ప్రశ్నలు అడిగి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొని జలశక్తి మినిస్టర్కి మంత్రివర్యులకి దాన్ని వారికి ఆ సమాచారం చేరవేసి ఆర్థిక శాఖ ద్వారా ఆ పనులు కూడా పూర్తి అయ్యేటటువంటి, ఎప్పుడు నిధులు అవసరమో అవసరానికి అనుగుణంగా విడుదల చేసేటటువంటి విధంగా కార్యాచరణ. ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు వరదకి సంబంధించినటువంటి ఇబ్బందిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ సహాయానికి చర్యలు అడుగులు పట్టము, అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి సహాయానికి అడుగులు పట్టం, పోలవరం పూర్తి కావడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి అడుగులు పట్టం ఒక శుభసూచకం. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే కృషి దీక్షా పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారో వికసిత ఆంధ్ర, వికసిత భారత్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి దానికి వేగంగా ఈ చర్యలన్నీ ఉపక్రమిస్తాయని నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.